ఫ్రీ పెట్టిన తర్వాత ఆటోల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఆ గవర్నమెంట్ మారిన తర్వాత బాగుందా లేకపోతే ఈ గవర్నమెంట్ వచ్చినాక బాగుందా, అసలు ఏంటి? పదాలు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. చెప్పండి, అసలు మీ ఆటో వాళ్ళ ఇబ్బందులు ఏంది? మొన్న చూసినట్టయితే ఒక వీడియో వచ్చింది, మీ ఆటో యూనియన్ లీడర్ అని చెప్పి అతను చాలా దారుణంగా ఏడ్చేసి మా కష్టాలు చెప్తున్నాడు. అది ఎంతవరకు నిజం? అసలు ఏంటి, ఏం జరుగుతుంది మీ ఆటో వాళ్ళ సంఘంలో? ఏం సార్, ఇప్పుడు ఆటో ఈ బస్సులు ఫ్రీ పెట్టిన తర్వాత ఆటోల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇదివరకు 1000 రూపాయల దాకా సంపాదించుకునే వాళ్ళం, ఏదో ఇల్లు పిల్లలు అట్లా గడిచాయి. ఇప్పుడు దాంట్లో సగం కూడా అవ్వట్లేదు. బండి గ్యాస్ ఏంది, రిపేర్లు ఏంది, సగం కూడా అవ్వట్లేదు. మరి దీని గురించి మీరు గవర్నమెంట్ అడగొచ్చు కదా, ఫ్రీ బస్. గవర్నమెంట్ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత అంత ముందు వాళ్ళు ఎన్నికల్లో వచ్చినప్పుడే 12,000 ఇస్తాము ఆటో ఉన్న వాళ్ళకి అని వాగ్దానం చేశారు. దాంట్లో చేశారా? చేయలేదు. అసలు మన బడ్జెట్ లో కూడా పెట్టలేదని కొంత మా పెద్దలు చెప్పారు. అట్లాంటిది బస్సు కూడా ఓ పద్ధతి లేకుండా పెట్టారు. వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారో ఆ బస్సు ఫ్రీ అనే పద్ధతి అసలు తమిళనాడులో పెట్టారు. ఈ తమిళనాడులో సిస్టమ్ పెడితే ఇక్కడ ఎవరికి ఇబ్బంది ఉండేది కూడా కాదు. తమిళనాడులో పెట్టిన సిస్టమ్ పెడితే ఇక్కడ ఎవరికి ఇబ్బంది ఉండదు, ప్రజలు కూడా కొట్టుకునే వాళ్ళు కాదు, ఆడోళ్ళు. అదే సిస్టమ్ కదా ఇక్కడ ఫాలో అవుతుంది. లేదు వీళ్ళు ఏదో అడాబుడి అమ్మ పుట్టినరోజు 9వ తారీఖు సోనియమ్మ పుట్టినరోజు అని వీళ్ళది ఆమెకు ఉందో లేదో ఆడాబుడి, కానీ వీళ్ళకి అడాబుడి మెహర్బానీ కోసం పెట్టుకున్నది ఇదంతా. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఆడవాడి ఇది. ఆయన ప్రజల గురించి కాదు, అమ్మ గురించి చేస్తుండే. ఆయన సెంటర్ ప్రభుత్వాన్ని గురించి చేస్తుండే. ఆయన మన స్టేట్ ప్రభుత్వాన్ని గురించి ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేసినా గానీ ప్రజలను ఇబ్బంది పెట్టాడు. ఇది బస్సులలో కూడా చూడండి, లేడీస్ దగ్గర ఒక 100-150 మంది బస్సులో ఉంటున్నారు. జెంట్స్ ఒక 10 మంది ఉంటే 10 మందికి కూడా సీట్లు లేపేస్తారు వాళ్ళు. ఆ గవర్నమెంట్ మారిన తర్వాత బాగుందా లేకపోతే ఈ గవర్నమెంట్ వచ్చినాక బాగుందా, అసలు ఏంటి? ఈ గవర్నమెంట్ అంతా వేస్ట్ గవర్నమెంట్ ఏం లేదండి. అంతేనా? ఉన్నది ఏముందంటే కేసీఆర్ అనే కొద్దిగా నయం. ఆయన ఇంతో అంతా ప్రజల గురించి చేసిండు. ఈయనైతే ఏం ప్రజల గురించి చేస్తలేదు. ఆయన పని ఆయనకి అంటే ఢిల్లీ పోతాడు, ఢిల్లీ అంతే. చెప్పండి, ఏం బేకరా? అంతేనా? ఇంత బేకారే. పదాలు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయన వస్తాడో రాడో ఆ దేవుడేరుగా, కానీ ప్రజలకు మాత్రం న్యాయం చేస్తలేడు. మొత్తం మోసమే. కాంగ్రెస్ పెద్దలకు కూడా ఉండాలి. ఆయనకు ఒక్కటే శాత కాదు, 4 పదవులు ఉన్నాయి. హోమ్ మినిస్టరు, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ. ఒకసారి వాళ్ళు కూడా ఎందుకు ఇన్ని పదవులు అనుభవిస్తున్నాడు? పదవులు అనుభవించడానికే కానీ ప్రజల మేలు చేయడానికి కాదు. ఒక పదవి చేసినప్పుడు దానికి రెస్పాన్సిబిలిటీగా ఉండి పదవికి కొని రావాలి. ఆటోలను మంచిగా బతికిచ్చిండు కానీ ఎవరిని చెడిపోమని చెప్పలేడు. అందరు బతికిరు. ఓకే, కంపేర్ టు ఈ గవర్నమెంట్ కొంచెం పాత గవర్నమెంట్ కొంచెం బెటర్ గా ఉంది. కొంచెం 100% బెటర్ గా ఉంది. వాళ్ళు ఆటో ఉన్న దగ్గర తిన్నారు, వాళ్ళు బతికిరు, ప్రజల దగ్గరికి రాలేదు. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే ఆటో వాళ్ళకి రోడ్ ట్యాక్స్ తీసేసింది. ఓకే, వాళ్ళు ఎంతో కొంత న్యాయం చేశారు. కానీ ఎక్కడ పుష్కలంగా మేమైతే పిల్లలు ఒక 1000 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళం ఖర్చులో సరిపోయేది హైదరాబాద్ సిటీలో. ఇలా 500 సంపాదిస్తే ప్రతిరోజు 500 అప్పు చేసే పరిస్థితి వచ్చింది. మన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రోజుకి ఎట్లా నెలకి 350 కోట్లు అప్పు చేస్తున్నాడు, మేము కూడా 500 తెచ్చుకోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. అంత ఘోరంగా ఉంది. ఈ ప్రభుత్వం అంటేనే ఉంటాడు, మన ఫ్రీ అని పెట్టిండు. ఏం లేదండి, పెట్టిన ఒక విశ్లేషణ చేసుకొని పెట్టాలండి. నీకు ఇది ఇండియాలో పెట్టిందే తమిళనాడులో. వాళ్ళు ఏ విధంగా పెట్టారు ఏంది? వాళ్ళు అమ్మ పుట్టినరోజు అయ్య పుట్టినరోజు కోసం పెట్టలే, వాళ్ళు ప్రజల బావు కోసం పెట్టారు. ఆడవాళ్ళు స్పెషల్ గా బస్సు వేస్తే వాళ్ళకి సీట్లు ఉన్నాయి, వాళ్ళకి ఒక కలర్ వేసి పెట్టారు. ఆ బస్సు వచ్చినప్పుడు ఎక్కాలి. ఆటో వాళ్ళకి ఇబ్బంది లేదు, ఆర్టీసీకి ఇబ్బంది లేదు, అక్కడ ఎలాంటిది లేదు. ఏదో మనకి ఏదో అత్త సొమ్ము అల్లుడుదానం చేసినట్టు వచ్చి రాగానే 2 వాళ్ళ ఆడంబరాల కోసం, వాళ్ళ మెహర్బానీల కోసం ప్రజల్ని ఇబ్బంది పెడతాం. తెలంగాణ మొత్తం ఇబ్బంది, రైతాంగం ఇబ్బంది ఉంది. మాకు కూడా వ్యవసాయాలు ఉన్నాయి. ఆటో నడిపే వాళ్ళకి ప్రతి ఒక్కరికి వ్యవసాయం ఉన్న వాళ్ళే. ఎకరం 6 ఎకరం ఆ రోజుల్లో నీళ్లు కరెంట్ లేక దేశాలు పట్టుకొని వచ్చి హైదరాబాద్ లో బతుకుతున్నాం. అది లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధువులు వచ్చింది,
ఆ మంచిగా కరెంట్ వచ్చింది, నీళ్లు పండించుకుంటున్నాం, బియ్యం తెచ్చుకొని తింటున్నాం, కొద్దిగా పర్వాలేదు. ఇవాళ మళ్ళా మొదటికి వచ్చింది. దానికి తోడు ఇప్పుడు చూసినట్టయితే ర్యాపిడో ఊబర్ కూడా ఎక్కువ అయిపోయినాయి. ఆటోలు ఎక్కే వాళ్ళకంటే అసలు మెట్రో చూసుకుంటే దాంట్లోంచి దిగక ముందే ర్యాపిడో ఊబర్లు బుక్ చేసుకుంటున్నారు. దాని వల్ల ఇంకా ఇది ఏమన్నా దాని వల్ల కూడా గవర్నమెంట్ మన ఇండియన్ రూల్ ప్రకారంగా పబ్లిక్ వెహికల్ కి ఓన్ ప్లేట్ ఉంటది. ఓన్ ప్లేట్ మీద ఈ పబ్లిక్ సర్వీస్ చేయకూడదు. ఆ తెల్ల ప్లేట్ మీద ఈ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకూడదు. ఓలా ఊబర్ వాడికి ఏం లేదు, వాడికి ఏం తెలియదు. ఓలా ఊబర్ వాడికి ఏంటంటే వాడు నా బండి ఉంది, అది ఓన్ బండా ఏ బండో తెలియదు. అది నువ్వు గోవా నుంచి తెచ్చుకున్నా పెట్టుకుంటాడు, బొమ్మాయి నుంచి పెట్టుకుంటాడు. నీకు రికార్డు ఉందా లేదా చూసుకుంటాడు. అది కాదు, ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేటప్పుడే పర్మిషన్ ఇవ్వాలి. ఇట్లా పబ్లిక్ బండికే ఇవ్వాలి మీరు. దానికి ట్యాక్సులు వస్తాయి, గవర్నమెంట్ కి ట్యాక్సులు వస్తాయి. అట్లా పబ్లిక్ బండికి ఇస్తే వస్తాయి. ఓన్ ప్లేట్ మీద చేయకూడదు. ఇండియన్ చట్టం ప్రకారంగా మోటార్ వెహికల్ చట్టంలో అది లేదు. అది ఓన్ ప్లేట్ మీద ర్యాపిడ్ అయినా బైక్ కి ర్యాపిడ్ అది ఇచ్చిండు. ఆటోలు కూడా ఎక్కువ ఊబర్ ర్యాపిడో కూడా చేస్తున్నారు కదా. మరి మీరు నార్మల్ గా సంపాదించే దానికి దీని వల్ల 10 మంది ఎక్కువ అయితే ఏమైందండి, మధ్య పల్సన్ అయితే. ఇప్పుడు ఇదివరకు 15 రూపాయలు 18 రూపాయలు దాకా ఇచ్చేవాళ్ళు ఓలా ఊబర్ ఇవన్నీ. ఇప్పుడు 9 రూపాయలు 11 రూపాయలు 10 రూపాయలకి దిగజారిపోయింది. అట్ట కూడా నాశనం అయిపోయింది. అయినా సరే ఆటో వాళ్ళు కూడా అదే చేస్తున్నారు కదా, ర్యాపిడో ఊబర్ చేస్తున్నారు కదా. ఇలా ఏం చేస్తాం ఇప్పుడు, అడుక్కు రంగలేమో ఏదో చెప్పినట్టు చేస్తాం. ఆ విధంగా తయారైందండి. మేము 20 సంవత్సరాలు ఆయన మామూలుగా వస్తున్నాడు. ఆయన మామూలుగా అడుగుతూనే ఎక్కించుకోవాలి ఎవరన్నా, నడుపుతున్నాడు. ఈ ఆప్షన్స్ ఇప్పుడు వచ్చిన యాప్ లో ఆప్షన్స్ అన్ని తెలవదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, వచ్చిందే ఏదో కారం వేసుకున్నా తిందాం, ఏంది గంజి ఏదో అట్లా తిని బతకాలి కదా మనిషి. సంవత్సరాల నుంచి మా వయసు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా పోయి ఏం పని నేర్చుకుంటాం, ఏం ఉద్యోగం చేస్తాం? సో ఇంకా తప్పదు, ఈ జీవితానికి అలవాటు. ఈ జీవితం అది ఇక్కడే మూస్తుంది. సో ఇంకా రూపాయి వచ్చినా 10 రూపాయలు వచ్చినా ఇంకా తీసుకోవాలి కాబట్టి చేస్తాం. సంసారం అంటే పిల్లలు ఎదుగుతుంటారు, వాళ్ళకి రకరకాల ఆర్థిక బాధలు ఉంటాయి, వాళ్ళ చదువులు ఉంటాయి, సంధ్యలు ఉంటాయి, పెళ్లిళ్ళు ఉంటాయి. వేరే దానికి పోయి ఏం నేర్చుకుంటాం? ఈ వయసులో 55 సంవత్సరాల వయసులో ఏం నేర్చుకుంటాం చెప్పండి? గవర్నమెంట్ చేసేటప్పుడు వాళ్ళ ఆర్భాటాల కోసం, వాళ్ళ మెహర్బానీల కోసం కాకుండా ప్రజల కోసం ఆలోచించి చేయాలి. ఏదైనా చేసినప్పుడు విశ్లేషణ చేయాలి. ఇచ్చేది ఇప్పుడు 60 ఏళ్ళు అంట. ఇప్పుడు అంట పింఛన్ ఏం చేస్తాం? మీరు ఇట్రండి మంచిగా ఇట్లా చెప్పండి. అట్లా విశ్లేషణ చేసి చేసుకుంటే ఏదైనా ప్రభుత్వాలు 10 రోజులు పథకం పెడితే 10 రోజులు ఉండాలి. ఏదో పెట్టాం తూతం మంత్రం తుమ్మకాయ మంత్రం లాగా. మా సీతకేమో ఆ ఆడోళ్ళకి మీ కళ్ళు మంతుందా అంటది. ఆ బస్సులో తిరిగే వాళ్ళకి 6,000. మరి మా ఆవిడ ఎప్పుడో ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి ఊరికి పోయి వస్తుంది. మరి 6,000 మాకు మిగిలితే అట్టన్న లాభం, అట్టన్న 6,000 ఇవ్వండి లేడీస్. మా భార్య కూడా ఉంది కదా, మరి 6,000 వస్తే మేము పాలకో ఇల్లు 6,000 మిగులుతుందని చెప్తుంది. అబద్ధాలు వచ్చినాక రాకముందు వాడారు, వచ్చిర్రు అధికారంలోకి, వచ్చిన తర్వాత మానేయండి. అధికారం పార్టీలు కాదు. మేము తెలంగాణ మనుషులు, మీరు తెలంగాణ మనుషులు. పార్టీలు వస్తాయి పోతాయి. అధికారంలోకి వచ్చినప్పుడు కొద్దిగా వాస్తవాలు నిలబెట్టుకోవాలి. ఒకరే ఏదో గాలి వ్యతిరేకత అయితే చాలా ఉందని. 100% ఉందండి. 100% ఉంది. ఏం లేదు ఇప్పుడు మాకు, ఏం లేదు. ఏంటంటే ఏం చేయలేని పరిస్థితులు, ఇక కొట్టే పరిస్థితి ఉన్నారు జనాలు. అట్లా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకుంటున్నారు తప్పితే మన 1000 రూపాయలు సంపాదించాలి 500 అంటే మేము 500 అప్పు తెచ్చుకోవాలి. మాకు మీకన్నా అప్పు పుడుతుంది. అదో ఇదో భూమో అమ్ముతున్నారు. మాకు ఏముంది? మాకు ఏం చూపిస్తారు? ఇన్ఫామ్ చూస్తే ఇంకా చలానా వేస్తారు. ఇన్ఫామ్ లేకపోతే. అవును, చలానాలు కూడా తక్కువ. చలానాలు కూడా రేట్లు చాలా పెంచేశారు. 135 రూపాయలు ఉండేది. ఈ ఇన్ఫామ్ ఏదన్నా 12 బయట వస్తే 235 అయింది. ఏదైనా పొరపాటున ఎవరు లేని రోడ్డు దాడుతున్నాం అంటే 1235 అయింది. అన్ని ప్రజలకి చాలా మధ్యతరగతి వాళ్ళకి ఇచ్చిన కష్టపడి బతికే వాళ్ళ మీద ఈ గవర్నమెంట్ మామూలు కాదు, పెద్ద బండరాయి తెచ్చేసింది. ఆ బండి ఇంత వ్యతిరేకత. వాళ్ళు చేస్తున్న పనులే, వాళ్ళు రాకముందు అబద్ధాలు తెలుసో తెలియక ఓట్లు వేశారు. రైతులు కూడా, రైతులు చాలా తెలుసు.
ఆయన ఇస్తున్నది 10,000, నేను 15,000 ఇస్తాను. ఆయన ఇస్తూ ఇప్పుడు తీసుకుంటే 2,000 ఇదంతా బిద్ద బిద్ద వాళ్ళు చెప్పారు అన్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు వద్దు తీసుకొని 4,000 ఇస్తాడు. ఎన్ని అయిపోయినాయి అబద్ధాలు ఆడే వచ్చు. మాట నిలబెట్టుకోవడానికి పై చేయనా ముఖ్యమంత్రి గారు? ఎన్ని కాదు పార్టీలు మేము తెలంగాణ మనుషులే, నువ్వు తెలంగాణ మనిషి, నువ్వు ఏదో పరిపాలన నేను ఇంకో ఎవరో చెప్తే కాదు, నీకు సొంతగా నీకు తెల మీద ప్రేమ ఆప్యాయత ఉండాలి. అంతేగాని ఎవడో చెప్తే నేను చేస్తా అంటే ఇక నీ శారగాంతనం కింద వస్తుంది. సో మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అయితే మాకు క్లియర్ కట్ గా అర్థమైంది. సో ఖచ్చితంగా మా వీడియో అనేది మంచిగా రీచ్ అయ్యి ఆ గవర్నమెంట్ చూసి ఏదో ఒకటి మంచి పథకాలు అనేవి మీకు ఇంప్లిమెంట్ చేయాలనేటట్టు మేము ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాం. ఆటోలు కూడా ఇది మధ్య పర్మనెంట్ లైన్ ఫ్రీగా ఇస్తున్నారు, అన్ని లైసెన్స్ అన్ని ఉన్న వాళ్ళకి. అదొకటి. అది ఆటోల షోరూమ్ లో ఒక రేట్ ఉంది. ఆటో వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఒక ఆటో మీద 45,000, 40,000 డిఫరెన్స్ చూపిస్తున్నారు. షోరూమ్ రేట్ ఏమో 2,35,000, 40,000 ఉంది. వీళ్ళు 2,80,000 అంటున్నారు, 80,85 అంటున్నారు. మరి మిగతా గవర్నమెంట్ సొమ్మేనా? గవర్నమెంట్ కి వెళ్ళిపోద్దా మిగతా ఎక్స్ట్రా? మరి అది గవర్నమెంట్ కి వెళ్ళదు, ఇది మధ్యలో దళారీలకు వెళ్తుంది. అట్లాంటివి కూడా పట్టించుకోవాలి. అసలు ఏం నడుస్తుంది ఏంది? ఇప్పటికే హైదరాబాద్ లో పర్మనెంట్ బ్లాక్ చేశారు, ఎక్కువ ఉన్నాయని. గత 30 సంవత్సరాల నుంచి ఉంది బ్లాకింగ్. ఎప్పుడన్నా కొత్త గవర్నమెంట్లు వచ్చినప్పుడు ఒక 3,000 మందికో, 2,000 మందికో, 5,000 మందికో లైసెన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇస్తే అది కూడా ఇచ్చిన వాళ్ళకి కూడా ఆటో రేట్ పెంచేసి బ్లాక్ లో 45,000, 50,000 ఎక్కువ తీసుకుంటారు. అది గవర్నమెంట్ పట్టించుకోవాలి. షోరూమ్ బ్లాక్ లిస్ట్ పెట్టాలి, లేకపోతే క్లోజ్ చేయాలి. ఆ షోరూమ్ ని పర్మిట్ ఉన్న అధికారంగా ఉన్న లైసెన్స్ రద్దు చేయాలి. అలాంటివి చేయాలి. కానీ ఏమి మాకు ఏం పట్టట్లేదు. మినిస్టర్లు తెలదంటే ఇన్సూరెన్స్ లేదా, ఎన్ని పోలీస్ వ్యవస్థ ఎక్కడి నుంచో నిఘా వ్యవస్థ. హైదరాబాద్ లో నిఘా వ్యవస్థ తెలంగాణలో బయట రాష్ట్రాల నుంచి వచ్చి నిఘా చేస్తుందంట. మరి అది కూడా కనిపెట్టలేని పరిస్థితిలో ఉన్నాం మన తెలంగాణ. అంటే ఇదివరకు సేవ చిట్టు కట్టే ఇవాళ దేశంలోనే నెంబర్ 1 సీసీ కెమెరాలు ఉన్న తెలంగాణ హైదరాబాద్ సిటీ. ఇవన్నీ